దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున జకర్యా గ్రంథము 8వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 23 వచనాలున్నాయి. మొదటి వచనం, మరియు సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. రెండవ వచనం, సైన్యములకు అధిపత్యగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా, మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము వహించి ఉన్నాను. బహురౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించి ఉన్నాను. మూడవ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును, సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపత్యగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. నాలుగవ వచనం, సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అందరును వృద్ధత్వము చేత కర్ర పట్టుకొని వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు. ఐదవ వచనం, ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగ పిల్లలతోనూ ఆడుపిల్లలతోనూ నిండియుండును. ఆరవ వచనం, సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములందు శేషించియున్న జనులకిది ఆశ్చర్యమని తోచినను నాకును ఆశ్చర్యమని తోచునా, ఇదే యెహోవా వాక్కు. ఏడవ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తూర్పు దేశములో నుండి పడమటి దేశములో నుండి నేను నా జనులను రప్పించి రక్షించి. ఎనిమిదవ వచనం, యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చెదను. వారు నా జనులయుందురు, నేను వారికి దేవుడనయ్యుందును. ఇది నీతి సత్యములను బట్టి జరుగును. తొమ్మిదవ వచనం, సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపత్యగు యెహోవా మందిరమును కట్టుటకై దాని పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలుకబడిన మాటలు ఈ కాలమున వినువారలారా ధైర్యము తెచ్చుకొనుడి. పదవ వచనం, ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకకయుండెను, పశువుల పనికి బాడిగ దొరకకపోయెను, తన పని మీద పోవువానికి శత్రు భయము చేత నెమ్మది లేకపోయెను. ఏలయనగా ఒకరి మీదికొకరిని నేను రేపుచుంటిని. 11వ వచనం, అయితే పూర్వ దినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను. 12వ వచనం, సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశము నుండి మంచు కురియును. ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటిని నేను స్వాస్యముగా ఇత్తును. ఇదే సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు. 13వ వచనం, యూదావారలారా ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో నేలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. 14వ వచనం, సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నాకు కోపం పుట్టింపగా దయతలచక నేను మీకు కీడు చేయనుద్దేశించినట్లు. 15వ వచనం, ఈ కాలమున యెరూషలేమునకును యూదావారికిని మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. 16వ వచనం, మీరు చేయవలసిన కార్యములేవనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. 17వ వచనం, తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడకూడదు, ఇట్టివన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. 18వ వచనం, మరియు సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. 19వ వచనం, సైన్యములకు అధిపత్యగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటివారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. 20వ వచనం, సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చునదేమనగా, జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకను వత్తురు. 21వ వచనం, ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతి పరచుటకును సైన్యములకు అధిపత్యగు యెహోవాను వెదకుటకును మనము పోదము రండి అని చెప్పగా వారు మేమును వత్తుమందురు. 22వ వచనం, అనేక జనములను బలముగల జనులను యెరూషలేములో సైన్యములకు అధిపత్యగు యెహోవాను వెదకుటకును యెహోవాను శాంతి పరచుటకును వత్తురు. 23వ వచనం, సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడుచున్నది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు.
దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.